మరణించడము దేవుడికి ఇష్టము. మొదటి మరణం గురించి చెప్పట్ల, రెండవ మరణం పాతాళములో నరకంలో వేయబడ్డం నీకు దేవునికి. అందుకని ఆయన కృప ఎందుకు విస్తరిస్తున్నాడంటే, నువ్వు పాపం చేసినప్పుడల్లా నీ మీద మరణము ఏలుబడి చేయకూడదు, రెండో మరణంలోకి నువ్వు ప్రవేశించకూడదు. కాబట్టి ఆయన నీతి నిమిత్తం మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన కృపయు విస్తరింపజేస్తున్నాడు. నువ్వు ఎంత పాపం చేస్తావో, పాపం చేయగానే మనకేం రావాలి? మరణం రావాలి, రెండవ మరణం రావాలి. రెండవ మరణము నుండి మనల్ని తప్పియడానికి నువ్వు ఎంత పాపము చేస్తావో అంతగా ఆయన కృప విస్తరింప చేస్తున్నాడు. ఎందుకంటే మనల్ని మరణానికి అప్పచెప్పడం ఆయనకి ఇష్టం లేదు. మరి ఇప్పుడు నేను మనం చెప్పా, గుడ్ న్యూస్ చెప్పా కదా, మరి అంత పాపం చేస్తే అంత కృప ఉంటది. కాబట్టి మనందరం మరి కృప అంటే ఏంటి? మరి ఇంకేంటి? మరి ఇంకా పాపం చేయనోడికి చేసేవాడికి వ్యత్యాసం. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం. మొదట కృప అంటే ఏంటో చిన్న మాట చెప్తాను, దాన్ని మైండ్ లో పెట్టుకోండి. నీకు అర్హత ఉందని ప్రేమిస్తే అది ఉట్టి ప్రేమ అయింది. కానీ నీకు అర్హత లేకపోయినా ప్రేమిస్తే దాన్ని ఏమంటారు? కృప అంటారు. నువ్వు మరణానికి అప్పచెప్పబడాలి, నేను మరణానికి అప్పచెప్పబడాలి. మనలో పాపం ఉంది, పాపము జీతము మరణము. కానీ ఆ మరణమునకు మనల్ని అప్పచెప్పడం ఇష్టం లేక ప్రేమిస్తున్నాడు. చూసారా? అది కృప. ఆ కృప ఏంటంటే, నువ్వు ఎంత పాపము చేస్తావో అంతగా కృప విస్తరించింది. కానీ నీ పాపమునకు నువ్వు మనుషుడు చేసే ప్రతి క్రియకు తగిన ప్రతిఫలము మనుషుడు అనుభవిస్తాడు. ఏమి విత్తుతావో అది కోస్తావు. పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి వ్యత్యాసము మనం తర్వాత చదువుకుంటా ఉంటే ఏమంటదంట, దూర